నమస్తే వీధిని స్వాగతం లక్ష్మీ సమాజితం గత కొద్ది రోజులుగా కూడా మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్ శురువైన సందర్భంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ల యొక్క నాడి ఎలా ఉంది, ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది కార్యక్రమం మనం ప్రతిరోజు తీసుకుంటాం కనుక ప్రస్తుతం మనం ఉప్పల్ నియోజకవర్గం కార్పొరేట్ డివిజన్లో నిర్మల్ నగర్లో ఉన్నాం. మరి ఇక్కడ గెలిచినటువంటి కార్పొరేటర్ ఎలా చేస్తుండో లేదా ప్రతిపక్షాల యొక్క మద్దతు ఎలా ఉంది, మరి డెవలప్మెంట్ ఎమ్మెల్యేతో సహా సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలు ప్రజలకు ఎలా ఉన్నాయి అనే విషయాలు మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మహిళా ఓటర్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరండి? బేబీ. ఈ కాలనీ పేరు? నిర్మల్ నగర్. కార్పొరేటర్ ఎవరండి? కార్పొరేటర్ స్వర్ణరాజు. ఎమ్మెల్యే గారు? సుభాష్ రెడ్డి. ఎలా చేస్తున్నారు? అందరు అన్ని బాగా చేస్తుండు. కేసీఆర్ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నది. మాకు 10,000 ఇచ్చిండు. వరదలు వచ్చిన ఇచ్చిండు. మాకు ఏది వచ్చినా కానీ ముందుకు వచ్చి నిలబడతారు. మేము ఓటు అయితే కార్కే వేస్తాము. స్వర్ణరాజు విషయంలో అన్నిటికీ బాగా చూస్తాడు. కారుకు అంటే 10,000 ఇచ్చినందుకు మద్దతు చెప్తున్నారు లేకపోతే లేదు, ఇంతకు ముందు కూడా మేము కార్కే వేసినాము. మీ మద్దతు ఖచ్చితంగా కూడా. మీ పేరు మేడం? విజయలక్ష్మి. మీరు ఎక్కడ ఉంటారండి? ఇక్కడ నిర్మల్ నగర్. ఓకే, మరి ఆమె కూడా కారుకు చెప్పినట్టుగా మీరు కూడా అలాగే చెప్తారా? పక్క డెఫినెట్ కార్కే ఇస్తాం సార్ మేము. ఆమె చెప్పిందన్నా లేకపోతే మామూలుగా? అట్లా కాదు, మాకు ఎందుకంటే ఏ టైంలో అయినా కానీ అన్న అవైలబుల్ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మాకు హెల్ప్ చేస్తారు. ఏ టైం పోయినా కానీ ఒకవేళ ఆయన కాకుండా కూడా మా ఏరియాలో కొంచెం యూత్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసైనా చేపిస్తారు పని. ఓకే, ఆయన పని చేపించేది కాకుండా మరి కాలనీ డెవలప్మెంట్ జరిగిందా? చేసింది. సీసీ రోడ్లు వేసారా? చేశారండి. కరెంట్ ఎలా వస్తుంది? కరెంట్ అవైలబుల్ 24 hours ఉంటుంది. కరెంట్ ఏం ప్రాబ్లం లేదు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు చేయాల్సిన? ప్రాబ్లం లేదండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేస్తే ఇక్కడ మహిళా ఓటర్ ఉన్నారు, బయటకు వచ్చి మరి చెప్పండి మేడం మీ పేరు? నా పేరు వనిత అండి. ఈ కాలనీ పేరు ఏమైనా ఐడియా ఉందా మేడం? నిర్మల్ నగర్. కార్పొరేటర్ ఎవరండి? స్వర్ణరాజ్. ఎమ్మెల్యే వస్తున్నాడు అప్పుడప్పుడు? వస్తున్నారండి. కేసీఆర్ పథకాలు ఎలా ఉన్నాయి? కేసీఆర్ పథకం బాగుందండి. మాకు హైదరాబాద్ డెవలప్ చేస్తా అని చెప్పిండు 2016లో, మరి డెవలప్ జరిగింది అనిపిస్తుందా? అంటే మా ఏరియా వరకు మాకు తెలుసండి. మా ఏరియాలో అన్ని ఫెసిలిటీస్ ఉంది. రోడ్ ప్రాబ్లం లేదు, వాటర్ ఫెసిలిటీ ఉంది, ఇంకా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది. ఎప్పుడు పోదు మాకు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని కొంతమంది అంటారు, మీకు ఈ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మాకు ఎప్పుడులాగానే వస్తుందండి. 1500 అట్లా. అది సమ్మర్లో కొంచెం ఎక్కువ వస్తుంది. మరి ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి, 5 సంవత్సరాలు అయిపోయినాయి కార్పొరేటర్లు, ఇలా టికెట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీ మద్దతు ఎలా ఉంటుంది? అంటే దేనికి వేస్తున్నారు అనుకుంటున్నాను? టీఆర్ఎస్కే వేస్తామండి. చూస్తే మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం మీ పేరు? బబిత అండి. ఓటక్ ఉందా? అండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఆల్మోస్ట్ 10-15 years నుంచి. ఓటు వేసేటప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? అభివృద్ధి ఆలోచిస్తారా, క్యాండిడేట్ని ఆలోచిస్తారా, ప్రశ్నించే వాళ్ళని ఆలోచిస్తారా? డెవలప్మెంట్ చేసే వాళ్ళని ఆలోచిస్తాం, పువర్ పీపుల్కి హెల్ప్ చేసే వాళ్ళని చూస్తాం, వాళ్ళని సెలెక్ట్ చేసి. మీ నిర్మల్ నగర్ డెవలప్ జరిగిందా? చాలా జరిగింది. మ్యారేజ్ అయి నాకు 3 years అవుతుంది. ఇంతకుముందు నేను అల్వాల్లో ఉండే. 3 years నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను నేను. లాస్ట్ టైం ఓటు లేదు, ఈసారి మరి ఇక్కడ ఉందా ఓటు? ఇంకా చేంజ్ అవ్వలేదండి. బట్ ఒకవేళ అయితే కూడా నేను చేంజ్ చేసుకుంటే కూడా ఇక్కడే. ఎవరికి మద్దతు తెలిపే అవకాశం? కార్పొరేటర్ ఏం పేరు? స్వర్ణరాజ్ సార్కే ఇస్తాం. ఎందుకంటే ఎనీ టైం అయినా హెల్ప్ఫుల్ అవుతారు. ఎనీ ఎమర్జెన్సీ కేసులో పీపుల్ అక్కడ వెళ్ళినా లేదా ఏం ఆల్టర్నేట్లో ఆయన వచ్చి విజిట్ చేసినా సరే ప్రాబ్లమ్స్ అనేవి షేర్ చేసుకుంటారు. ఇంకా పథకాలు ఎలా ఉన్నాయి? కేసీఆర్ పథకాలు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంకా చాలా హెల్ప్ఫుల్ ఉంది అందరికీ. 10,000 వచ్చినాయా? 10,000 వచ్చింది, ప్లస్ నాకు కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది. ఇంకా ఇక్కడ అంటారా నిర్మల్ నగర్లో ఎనీ ఎమర్జెన్సీకి కమిటీ హాల్ని హాస్పిటల్గా చేశారు. అక్కడ ఒక నర్స్ ఉంది, ఎమర్జెన్సీ డాక్టర్ ఉన్నారు, ఎనీ మెడిసిన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా మేరన్మెట్లో ఒక హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెటర్నిటీకి బాగానే చేస్తున్నాడు ప్రభుత్వం, చాలా బెటర్ దెన్ దట్. అలా చూస్తే మరొక మహిళా ఓటర్ అని తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయం. నమస్తే మేడం. నమస్తే. పేరండి? నలీన. ఉండేది ఇక్కడేనా? ఇక్కడ. ఓటక్ ఉందా మీకు? ఉన్నది. ఎవరికి ఇస్తారు ఈసారి? టీఆర్ఎస్ కార్. కార్పొరేటర్ ఎలా చేస్తుండ్రు? మంచిగా చేస్తుండ్రు. నిజమా? అవధమేమి చెప్పనీకి ఏం అవసరం చేశాడు ఈ కాలనీలో? అన్నీ ఏమంటే మా పబ్లిక్ ఏం కావాలో అన్నీ చేసిండు. సీసీ రోడ్లు, సీసీ రోజు, కరెంట్ ఎలా ఉంది, స్ట్రీట్ లైట్, ఏం ప్రాబ్లం ఉండదు. చిన్న పిల్లలు దవాఖానా బాగుందా? బస్సు దవాఖానాలు బాగున్నాడు. ఒకవేళ టీఆర్ఎస్ సోనరాజు గారికి టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది మద్దతు మీద? ఇంకా మంచిగానే అవుతుంది, ఇంకా మంచిగా ముందుకు సాగుతుంది. ఎలా ఉంది ప్రభుత్వం? మంచిగా ఉంటుంది. ఏం పథకాలు మీకు బాగా అనిపించినాయి? అన్నీ చేసేది అంతా మనుషులకు అన్నీ ఇప్పియడము, ఏమేమి కావాలో అవన్నీ చేయడము, సడన్గా వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందంటే హెల్ప్ చేయడము, ఇలాంటివన్నీ చాలా చాలా మంచిగా ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ హైదరాబాద్
కార్పొరేటర్ ఎలక్షన్లో. మరి ఈసారి కారు గుర్తు, చేయి గుర్తు, కమలం గుర్తు అందరూ వచ్చి ఓటు అడిగే అవకాశం ఉంది. మీ మద్దతు ఎవరికి ఉంటుంది? టీఆర్ఎస్కే. చెయ్యి గుర్తు, కారు గుర్తు, కమలం గుర్తు, ఈ మూడిట్లలో కారు. కేసీఆర్ పార్టీ. అవును. సొర్రరాజు బాగా చేస్తున్నాడా? చాలా మంచిగా చేస్తున్నాడు, చాలా మంచిగా, అప్పుడప్పుడు తిరుగుతుంటాడా? బాగా తిరుగుతున్నాడు. ఎలా ఓటర్ ఉన్నారు ప్రస్తుతం మనతోటి ఈ నిర్మల్ నగర్ నుంచి? నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా చేస్తుండ్రు సొర్రరాజు కార్పొరేటర్ గారు? ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నాడు. ఎట్లా సీసీ రోడ్లు, కరెంటు అన్నీ బాగా చేస్తుండు. ఇప్పుడు 10,000 దానికి కూడా 10,000 ఇచ్చిండు అందరికి. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే వచ్చే నెల 10 తారీఖే ఉంది. మరి మీ మద్దతు ఎవరికి ఉంటుంది? కేసీఆర్కే వేస్తాము, కారు గుర్తుకే వేస్తాము. ఆయన గెలవాలి ఎట్టయినా. అలాగే మరొక మహిళా ఓటర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఓటకు ఉందా మేడం? ఓటు ఉందా? ఉంది కదా. ఎన్నిసార్లు వేశారు ఇప్పటికి? 10 సార్లు వేశారా? వేసాం. ఓటు వేసేటప్పుడు ఏం ఆలోచిస్తారా? అభివృద్ధి చూసి ఆలోచిస్తారా? వ్యక్తిని చూసి ఆలోచిస్తారా? పార్టీ ఏ పార్టీ పనిచేస్తే ఆ పార్టీకి ఓటేస్తాం. మరి ఎలక్షన్ రాబోతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కేసీఆర్ ప్రభుత్వం బాగా చేసిందా? కేసీఆర్ ప్రభుత్వం బాగానే చేస్తుంది. అందు గురించి మేము కేసీఆర్కి ఓటేస్తాం. మా కార్పొరేటర్కి వేస్తాం. కార్పొరేటర్ ఎలా చేస్తుండో? మంచి చేస్తుండ్రు. రోడ్లు బాగా వేసిండా? మన వరద విషయంలో అప్పుడు కూడా సేవ చేసిండు కదా, అందరికీ డబ్బులు అందించిండు. అంతా వచ్చి అడుగుతున్నాం ఎట్లా ఉందా అని. బాగానే ఉంది, అట్లా ఏం లేదు, ప్రాబ్లం లేదు ఆయన మీద. మళ్ళీ ఆయనకు పడిన వాళ్ళు ఎవరైనా ఏమని చెప్పొచ్చు. మా దగ్గర అయితే అట్లా ఏం లేదు, బాగుంది. మరొకటితో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓటాకు ఉందా? ఉందండి. ఎలా ఉంది కేసీఆర్ ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం పర్ఫెక్ట్ అండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం బాగా చేయలేదు అంటున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం చేసినా బాగా చేయలేదని కనిపిస్తుంది ఆయనకి. ఎందుకంటే వాళ్ళ టైంలో ఏం చేయాలి కాబట్టి చేస్తున్నది కూడా ఆయనకి ఏం కనిపిస్తలేదు. దుబాకలో బీజేపీ వచ్చింది, గేటర్ కూడా మాదే అంటున్నారు కదా. దుబాకాల బీజేపీ ఎందుకు వచ్చిందని అంటే అక్కడ గొప్ప ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి ఒక దగ్గర వచ్చిందని చెప్పేసి హైదరాబాద్లో మళ్ళీ వస్తామని చెప్పి వాళ్ళు కలలుగా అంటారు. దుబాకా వేరే, హైదరాబాద్ వేరే. మీ కార్పొరేట్ ఎలా చేస్తారు? మా కార్పొరేట్ పర్ఫెక్ట్ ఉంది. ఎనీ టైం ఏ టైంలో కూడా కాల్ చేసినా వచ్చి ఆయన అందుబాటులో ఉంటాడు. ఒక చిన్న ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆయన ఫీల్డ్లో ఉండి ప్రాబ్లం ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తున్నాయి. మద్దతు ఎలా ఉంటుంది ఈసారి? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. మద్దతు లాస్ట్ టైం ఎట్లుందో దానికన్నా 50% ఇంకా ఎక్స్ట్రా మద్దతు ఆయనకు ఉంటుంది. లాస్ట్ టైం ఎట్లా డెవలప్ చేసిండో ఈ టైం కూడా సేమ్ అదే డెవలప్ ఎక్స్పెక్ట్ ఏంటంటే ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. చేస్తాడు కూడా ఆయన. మరొక మహిళా ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. పేరండి? బాను. మీ కాలనీ పేరు? నిర్మల్ నగర్. మీ కార్పొరేటర్ సొర్రరాజేనా? అవును. ఎలా చేస్తున్నాడు? మంచిగా చేస్తాడు. మన వరద సాయం మంచిగానే అవుతుంది, అన్నీ మంచిగానే చేస్తున్నాడు. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. అందరు నాకు వేస్తారు కదా, బాగానే. గుర్తు ఐడియా ఉందా? అదే కార్ గుర్తుకే వేస్తాం. మరొక ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరండి? ఎంజీ నారాయణ. ఓటకు ఉందా? ఓటాకు ఉన్నది. లాస్ట్ టైం వేసారా? ఎట్లా ఏ రకంగా చేస్తారు మీరు? ఎన్నో చాలా సంవత్సరాల నుంచి చేస్తారు. ఓటు అభివృద్ధిని చేస్తారా, పార్టీని చూసి చేస్తారా? మరి తెలంగాణ తీసుకోవడానికి కారణమైనటువంటి కేసీఆర్ చూసి చేశారా? మరి లాస్ట్ టైం కేసీఆర్ చూసి సొర్రరాజుని చూసి చేసినాం. బాగా చేశాడా మరి 5 సంవత్సరాలు? బాగా చేశారు. ఈసారి మళ్ళీ ఎలక్షన్లో ఆయనకి కొట్టారు. అంటే గుర్తు పేరు ఏమైనా ఐడియా ఉందా? కారు. ఓటర్ని అడిగే ప్లాన్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక మహిళా ఓటర్ వచ్చారు. నమస్తే మేడం. నమస్తే. మీ పేరండి? ఉదయరాణి. ఉదయరాణి గారు, ఎలా ఉంది కాలనీ? డెవలప్ జరిగిందా మీ యొక్క నిర్మాణం? చాలా బాగుందండి. పక్క మోమాట పోతున్నారు. పక్క బాగా చేస్తున్నారు. ఈయన కార్పొరేటర్ సొర్రరాజు. మన వరదలు వచ్చినప్పుడు వరద వచ్చిన నుంచి సహాయం చేసినారు మాకంతా. వచ్చి నైట్లో వచ్చి చూసినారు నీళ్ళు వచ్చినప్పుడు. ప్రతిపక్ష వాళ్ళు ఏం బయటకు రాడు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు అని చెప్తున్నారు. లేదు అట్లాంటివి ఏం లేదు. మేము చెప్తేనే వాళ్ళు వస్తారు. ప్రాబ్లం ఏదైనా పోయి చెప్తే అప్పుడు వాళ్ళు చేస్తారు. రోడ్లు బాగుంది, చాలా బాగుంది. లైట్లు 24 hours చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నారు. సరే ఎలక్షన్లో ఈసారి ఆయననే వచ్చేది, కారుకే ఇస్తాం మేము. మరొక మహిళా ఓటర్ తోటి. మీ పేరమ్మా? అసలు వచ్చినారండి. ఓటకు ఉందా మీకు? ఉన్నది, మాది ఉంది. బాగా చేసిండ్రు, మంచిగా హెల్ప్ చేసిండ్రు. మహిళలకు అందరికి హెల్పింగ్ నేచర్ అన్ని బాగానే ఉంది. హాస్పిటల్ ఫెసిలిటీ బాగుంది. వాటరు, మెయిన్ రోడ్డు, ఇప్పుడు రోడ్డు కూడా అవుతుంది, ఉంది. అన్ని బాగానే ఉంది, ఏం లేదు. అదే మీ కార్పొరేటర్ పేరు? స్వర్ణరాజ్ బాగా చేస్తుండు. అన్ని నేచర్, హెల్పింగ్ నేచర్ అన్ని బాగుంది. మరొక ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? రాధిక. ఎట్లా ఉంది మీ నిర్మల్ నగర్? మంచిగా ఉందండి. అన్న అందరికీ మంచిగానే చేస్తుండ్రు. అది పైసలు ఇచ్చేది కూడా అందరికీ మంచిగానే ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా అన్నీ సాల్వ్ చేస్తాడు. మళ్ళీ చదివిన పిల్లలకి, ఫుట్బాల్ ఆడే పిల్లలకి అందరికీ మంచిగానే చేస్తారు.
ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. ప్రతిపక్షాలు బాగా చేయలేదు, ఎప్పుడు కూడా బయటకు రాదు అంటున్నారు. లేదా అందరూ మంచిగానే చేసిండ్రు, పేరున ఇంటింటికి మంచిగానే చేసారు. ఏది ప్రాబ్లం ఉంటే పోయి చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. 10,000 చాలా మందికి ఇవ్వలేదు అంటారు. లేదా అందరికి ఇచ్చారు, ప్రూఫ్ మేము ఉన్నాము, అందరికి ఇచ్చారు, ఇంటింటికి ఇచ్చారు. మరి ఎలక్షన్లో మీ ఓటు కార్కే ఇస్తాం. అంటే మనిషికి స్వర్ణరాజు కంపల్సరీ ఆయనకే ఓటు, ఆయనకే. సరే, థ్యాంక్ యూ. మరొక మహిళా ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. మీ పేరమ్మా? మాలిని. ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? పుట్టి పెరిగింది ఇదే. ఎలా ఉంది? కార్పొరేటర్ బాగా చేస్తున్నా మీ కాళ్ళు? మంచిగా. ఏం పేరమ్మా? ఆయనదా సర్పంచ్దా సౌందర్యరాజ్. వస్తాడు అప్పుడప్పుడు తిరుగుతుంటారు. వస్తాడు 10,000 రూపాయలు ఇచ్చేయండి. మరి సీసీ రోడ్లు, కరెంటు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి? మంచిగా ఉంది, కానీ ఇప్పుడు రోడ్ వేస్తా అన్నాడు, వేయలేదు. ఇలా మరి ఎలక్షన్లు వస్తున్నాయి, డిసెంబర్ 1 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, మీ మద్దతు ఎలా ఉంటుంది? మంచిగానే ఉన్నది. మీరు ఎట్లా చేస్తే అట్లా. ఇప్పుడు ఎవరు మద్దతు చేస్తారో వాళ్ళకి వేయాలి కదా. మేము పార్టీ నుంచి రాలేదమ్మా, మీ మద్దతు వరకు ఉంటుంది. మరి కారు గుర్తుకేస్తారా, కమలం గుర్తుకేస్తారా, చేయి గుర్తుకేస్తారా? కారుకే వేస్తాము, కారుకే వేస్తాం. మరొక మహిళా ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? పుంగోద. ఈ కాలనీ పేరు? నిర్మల్ నగర్. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి? 30 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ బాగానే చేస్తుండ్రు? మంచిగా చేస్తుండ్రు, మాకు పుణ్యం అవుతుంది, మంచిగా చేస్తుండ్రు. ఏం పేరు ఉంది ఆయన పేరు? స్వర్ణరాజ్. అంటే 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల్లో బాగానే చేసిండ్రు? బాగానే చేసిండ్రు. ముంపు వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంది? వరదలు అంతా కూర్చుంటే మాకు 10 వేసి అన్ని శుభ్రం చేసుకున్నాము. కరోనా సమయంలో మంచిగా సాయం చేసిండ్రు. ఎలక్షన్లు ఉన్నాయి, మరి ఈసారి మద్దతు చేస్తాము. ఎందుకు చేసిన? కారు గుర్తుకేస్తారా, చేయి గుర్తుక, కమలం గుర్తుక? కారు గుర్తుకేస్తాం. కేసీఆర్ ఎలా చేస్తుండ్రు? మంచిగానే చేస్తుండ్రు. మెట్రో రైలు తిరుగుతుంది హైదరాబాద్లో, మంచిగా ఉందా? మంచిగా ఉన్నాయి సార్. అలా చూస్తే నిర్మల్ నగర్ నుంచి మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం వాళ్ళు గృహిణిగా ఉన్నట్టు తెలుస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి. చదువుకురా మేడం? ఎక్కడ వరకు చదువుకున్నా? నేను డిగ్రీ చేశానండి. ఇప్పుడు ఏమైనా జాబ్? ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నా. ఓటు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఓటు హక్కు ఉందా? ఉందండి. సంవత్సరాల నుంచి నాకు 18 years నుంచి ఓటు ఉంది, అప్పటి నుంచి చేస్తున్నాను. జనరల్గా మీరు యూత్ ఓటు వేసే విషయంలో డెవలప్మెంట్ చూసేస్తారా, వ్యక్తిని చూసేస్తారా, పార్టీని చూసేస్తారా? ఆబ్వియస్లీ డెవలప్మెంట్ చూసేస్తామండి. ఎలా ఉంది మీ నిర్మల్? బాగానే ఉంది, ప్రస్తుతానికైతే బాగానే ఉంది. మీరు చూసిన కాడి నుంచి ఏమేమి మార్పులు వచ్చినాయి ఇక్కడ? జనరల్గా మాకు వాటర్కి, రోడ్స్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు, చేస్తారండి దాని గురించి. కార్పొరేటర్ పేరు ఐడియా ఉందా? ఉందండి. యాక్చువల్లీ మేమందరం ఆయనని జనాన్ని అని పిలుస్తాము మా దీంట్లో. స్వర్ణరాజ్ ఆయన పేరు. మరి ఈసారి ఎలక్షన్స్లో మరి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది మీ మద్దతు? ఆబ్వియస్లీ ఆయనకి ఇస్తామండి. గుర్తు? ఆయన గుర్తు కార్. ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నిర్మల్ నగర్ నుంచి మరి కప్రా డివిజన్లో. నమస్తే సార్. నమస్తే అండి. ఓటు ఉందా? ఓటు ఉంది సార్. కేసీఆర్ ఎలా చేస్తుండ్రు? పర్వాలేండి, చాలా మంచిగానే చేస్తుండ్రు. మొత్తం డబ్బులు ఇచ్చేసిండు. సంతృప్తేనా? సంతమే. మొత్తం 2 నెలలకి మొత్తం 120 కోట్లు రిలీజ్ చేశారు. అవును అవునండి. ఫస్ట్లో కొంచెం వేడి అయినా ఉండేనా? అవునండి. మరి ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా మీ డివిజన్ డెవలప్మెంట్ మీ యొక్క కార్పొరేటర్ బాగానే చేసిండా? బాగానే చేసింది సార్, ఏం ప్రాబ్లం లేకుండా మంచిగానే చేసిండండి. వరదలు వచ్చినప్పుడు అన్ని ప్రాబ్లం సాల్వ్ చేసిండు, డబ్బులు అన్నీ ఇచ్చిండ్రు. మరి డెవలప్ చేసిండా కాలనీ? డెవలప్ అయింది సార్. ఏమేమి చేశాడు? డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 5 సంవత్సరాలు అవుతుంది కనుక మరి ఈసారి మీ మద్దతు చేస్తామండి, తప్పకుండా ఈయనకి చేస్తాం. కారు గుర్తు, చేయి గుర్తు, కమలం గుర్తులో కార్కే చేస్తాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మొత్తం చూస్తే వరద వచ్చిందమ్మన్నా మీ ఇంటి సైడ్? వచ్చిందన్న. ప్రభుత్వం ఆదుకుందా ఏమన్నా? చాలా ఆదుకుంది. కార్పొరేటర్ గారు స్వర్ణరాజు గారు చాలా ఆదుకున్నారు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్కు బాగుంది, చాలా బాగుంది. కరెంట్ వస్తుందా? వస్తుందండి. కేసీఆర్ బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎలా ఉంది? ఎమ్మెల్యేగా చాలా బాగున్నారు. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, గెటర్ ఎలక్షన్స్, మీ మద్దతు ఎలా ఉంటుంది? మాకు కేసీఆర్ గారికే ఓటేస్తామని. మీరు ఒక్కరేనా మీ చుట్టుపక్కల? మొత్తం ఫ్యామిలీ మొత్తం. చెప్తారా ఎవరికైనా మీరు చెప్పే పథకాల గురించి? చెప్తామని. ప్రతిపక్షాలు ఏం బాగా చేయలేదు అంటున్నాయి. అంతే దాని గురించి కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు, మా కార్పొరేటర్ గారు చాలా బాగా చేశారు. శ్యామ్, మరొక ఓటర్తో అడిగే ప్లాన్ చేద్దాం. చెప్పండి అమ్మా మీ పేరు? నా పేరు జయలక్ష్మి. ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాము. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 75 years ఇక్కడనే ఉన్నది మేము. కార్పొరేటర్ ఎలా చేస్తున్నాడు? చాలా మంచిగా చేస్తున్నాడు. ఏదైనా తప్పు ఉంటే కూడా నేను నేర్పిస్తా, ఇట్లా లేదప్పా ఇట్లా చెయ్యాలా అని చాలా ఇది చేస్తాం ఆయనని. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నది పా, కొంచెం నీళ్ళదే కొంచెం అక్కడ ఊరికే పోతుంది. అదే ఎన్నిసార్లు చెప్తే కూడా
చేసే వాళ్ళు సరిగా చెయ్యరు, అదే వచ్చింది. చాలా మంచి ఆయన. పింఛన్ వస్తుందా? పింఛన్ 2000 వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం. అవునమ్మా వస్తాయి. ఎలా ఉంది ప్రభుత్వం, ఎలా ఉంది? చాలా మంచిగా ఉన్నానమ్మా. మరి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలా ఉంటుంది? ఎలక్షన్కి మేము స్వర్ణరాజ్ పరిస్థితి? ఆయన కూడా బాగున్నాడు, ఆయనకే అంటాను ఆయన. కారు గుర్తు, చేయి గుర్తు, కమలం గుర్తులు? లే మాది కారే. ఈ ఊర్లో ఉన్నప్పుడు మనము ఇక్కడికే ఉండాలి కదా. చెప్పు, ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం ఫైట్ చేయవచ్చు లేదా? ఎలా ఓటర్తో అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండమ్మా మీ పేరు? శ్రీవల్లి. కాలనీ పేరు ఐడియా ఉందా? కాలనీ వల్వర్ నగర్. కార్పొరేటర్ స్వర్ణరాజు ఎలా చేస్తాం? చాలా బాగా చేస్తుండ్రు. రోడ్లు వేపించాడు. రోడ్డు చాలా బురద అండి. బొందరగడకి ఏడాదికి ఒకసారి పోవాలంటే చాలా బురద, లైట్లు లేదు. ఈసారి కూడా ఎంత మంచిగా చేసిండు, జనరేటర్ పెట్టిండు, లైట్లు బాగా ఉండింది. బురద ఉంటాయి. ఆయన ఎక్కి కార్పొరేటర్ రాయి 2 సార్లు రోడ్ వేసిండు, చాలా మంచిగా చేస్తుండు. కేసీఆర్ మాకు 2000 పింఛన్ ఇస్తుండు. దీనికన్నా ఇంకా ఎక్కువ ఏం ఇవాళ రేపు ఎవరు ఇస్తారు అయ్యా? ఇప్పుడు నీళ్ళు వచ్చేసిందని 10,000 ఇచ్చిండు, ఇంటి లోపల వచ్చి ఇచ్చిపోయిండు. ఎలక్షన్ కార్కే మాది. ఎప్పుడు తెలంగాణ అయిపోయిందో హైదరాబాద్లో, కానీ కార్కే, అప్పటి వరకు కార్కే మాకు. మరొక మహిళా ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఆర్తి అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మన వరదల్లో సాయం అందిందా? అందిందండి. కరోనాలో మీ కార్పొరేటర్ ఎలా స్పందించాడు? మా కార్పొరేటర్ అందరికీ 10,000 ఇచ్చారండి, ఎవరెవరికి బాధితులు. డెవలప్ ఎట్లా ఉంది మీ వల్వర్ నగర్? మా వల్వర్ నగర్లో రోడ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఇది కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నారండి మా కార్పొరేటర్ గారు. ఏమైనా సమస్యలు ఉన్నా మీ ఏరియాలో కానీ మీ ఇంటి చుట్టుపక్కల? లేదండి. జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి మీ మద్దతు కారు గుర్తుకుంటుందా, చెయ్యిక కమలం గుర్తుకుండే అవకాశం ఉంది? కారు గుర్తుకే అండి. మరొక ఓటర్తో అడిగే ప్లాన్ చేద్దాం. శ్యామ్, నమస్తే మేడం. నమస్తే అండి. కాలనీ పేరు ఏం పేరండి? వల్వర్ నగర్. కార్పొరేటర్ ఎవరు? స్వర్ణరాజ్. 5 సంవత్సరాలు అయిపోతుంది, మరి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చినట్టు అనిపిస్తుందా? చేసిండ్రండి. సిసి రోడ్ ఉండే, వాటర్ ప్రాబ్లమ్స్ ఉండే, ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు. స్ట్రీట్ లైట్ కూడా బాగా వస్తుంది. ఏదన్నా కానీ హెల్ప్ అడిగితే హెల్ప్ ఇస్తారు. సిసి రోడ్ ఉండే ఇంతమందికి ఈయన వచ్చినాక ఇప్పించారు? ఆయన వంచినాక అయిందండి. రోడ్లు బాగానే ఉన్నాయి. రోడ్డు బాగాలే ఉంది. ఇట్లా కార్యకర్తలు వచ్చి బెదిరించే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, అట్లా ఏం లేదండి ఇక్కడ. కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందండి. ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు? బాగా చేస్తుండ్రండి. ఎలక్షన్స్ వస్తున్నాయి, 5 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. కేసీఆర్ పార్టీ వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు, బండి సంజయ్ వాళ్ళు, మరి మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది? టీఆర్ఎస్ కండి. మరొక ఓటర్ను అడిగి ప్రయత్నం చేద్దాం. శ్యామ్, నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడ ఉంటారు మీరు? ఇదే వల్వర్ నగర్లో. కేసీఆర్ ఎలా ఉంది? బాగున్నా. బాగా చేస్తున్నా ప్రభుత్వం? చేస్తున్నారు. మీకు పింఛన్ లాంటిది ఏమన్నా? ఇప్పుడే వచ్చింది పెన్షన్ నాకు. ఎంత వస్తుంది? 2000 పింఛన్ వస్తుందిగా? ఇప్పుడు 2000 పెన్షన్ వస్తుంది. భర్త లేదా? కేసీఆర్ బాగా చేస్తున్నాడు మరి? చేస్తున్నాడు. కార్పొరేటర్ ఎలా చేస్తున్నాడు అదే ఇది ఎట్లా కదా. మరి ఎలక్షన్లో ఎవరికి ఉంటుంది మీ సపోర్ట్? ఇది టీఆర్ఎస్కే. అలాగే శ్యామ్, మరొక ఓటర్ని అడిగి ప్లాన్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? డగ్లస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? ఇక్కడ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఉన్నాము. వర్కింగ్ ఏం చేస్తున్నారు? ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఐ వర్క్ ఫర్ అ మినిస్ట్రీ. ఎలా ఉంది కేసీఆర్ ప్రభుత్వం? బాగా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఇట్స్ వెరీ గుడ్. మీకు ఆయన పెట్టినటువంటి పథకాలలో లేకపోతే ఆయన చేసిన పనులలో మీకు బాగా ఇష్టమైనవి? పథకాలలో ఎస్పెషలీ ఈ కోవిడ్ టైంలో వాట్ ఎవర్ హెల్ప్ హీ హాజ్ రెండర్డ్, చాలామందికి పేదోళ్ళకి రేషన్ సరఫరా చేయడము, ప్రతి కార్పొరేటర్స్ని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలని ఎంగేజ్ చేసి వాళ్ళని వాళ్ళ ప్రాంతాల్లో అందరికి ఏమేమి చెందాలో అవన్నీ చెందాలని హెల్ప్ చేయాలని వాట్ ఎవర్ ఆర్డర్ హీ హాజ్ మేడ్, ఎవ్రీథింగ్ వాజ్ డన్ వెరీ పర్ఫెక్ట్లీ అండ్ ఐఎమ్ రియలీ అప్రిషియేటివ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. ఇప్పుడు వల్వర్ నగర్లో ఈ డివిజన్ కార్పొరేటర్ ఎలా చేశాడు? చాలా బాగా చేశారండి. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ రోడ్ బాగాలేకుండే, రోడ్ చాలా అద్భుతంగా పిల్లలు ఆడుకునేటట్టుగా, వెహికల్స్ ఫ్రీగా వెళ్ళేటట్టుగా చాలా బ్యూటిఫుల్గా రోడ్స్ వేయడం జరిగింది. ఇక్కడ కూడా కాదు, చాలా ప్రతి ఒక్క ప్రాంతంలో మేము ఎక్కడెక్కడైతే ఆఫీస్కి వెళ్ళి వచ్చే దారిలో రోడ్స్ చాలా ఘోరంగా ఉండే, బాగాలేకుండే. వర్షం పడితే కాలువలు కింద పడడాలు చాలా జరిగాయి. బట్ ఇప్పుడు చాలా స్మూత్గా ఉంది. రోడ్స్ ఇస్ సంథింగ్ బేసిక్ రిక్వైర్మెంట్ మనం ఉండే కాలనీలో. సో దట్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ వెరీ బ్యూటిఫుల్లీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ December 1st తారీఖు ఎలక్షన్స్. మీ మద్దతు ఎలా ఉంటుంది? ఎవ్రీ సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. మా మద్దతు మా కోఆపరేషన్ మా కార్పొరేటర్ గారితో కంపల్సరీ ఉంటుంది. మీ మద్దతు కారుకా, చెయ్యికా, కమలానికి?
కార్కే ఉంటుందండి, డెఫినెట్గా కార్కే ఉంటుంది. మరొక ఓటర్తో ప్లాన్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఓటాకు ఉందా? ఎన్ని సంవత్సరాలు? నాకు 25 years. ఇంతమందికి వేసారా ఓటు? వేసాను. ఎలా వేసారు? డెవలప్మెంట్ చూసారా? ఏ రకంగా ఆలోచించేసారు ఓటు? అంటే ఆబ్వియస్లీ మనం డెవలప్ అయ్యే చూసే కదా ఓటేస్తాం. సో ప్రస్తుతానికైతే ఏరియాలో ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. వీ కెన్ సీ దట్ రోడ్ లేయింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అండ్ మోస్ట్లీ గ్రౌండ్ కూడా డెవలప్ చేసింది కార్పొరేటరే. సో ఆబ్వియస్లీ వీ విల్ చూస్ ద రైట్ పర్సన్, రైట్? సో మరి మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా? అవును. ఎలా ఉంటుంది మీ మద్దతు? ఆబ్వియస్లీ ద పర్సన్ హూ డిజర్వింగ్ క్యాండిడేట్కే ఓటేస్తాం మేము. పార్టీ విషయంలోకి వస్తే కారు గుర్తు, చేయి గుర్తు, కమలం గుర్తు అంటే ఆ కార్ లైక్ టీఆర్ఎస్ పార్టీ గారు ఆబ్వియస్లీ దే ఆర్ డూయింగ్ వెల్. సో రైట్ సార్, మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ కాలనీ పేరు? వల్వార్ నగర్. ఎలా ఉంది? బాగుందా? డెవలప్ జరిగిందా? బాగా డెవలప్ అనేది. మా స్వర్ణరాజు అన్న కార్పొరేటర్ వచ్చినప్పటి నుంచి మాకు లాస్ట్ 5 years చాలా అభివృద్ధి ఉంది, చాలా డెవలప్మెంట్ ఉంది. ఈ విలేజ్లో ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా ఆయన చాలా మంచిగా సాల్వ్ చేస్తాడు. చాలా మంచి కార్పొరేటర్. ఈ నెక్స్ట్ కూడా ఆయననే గెలిపిస్తాం మేము. ఆయనకు ఓటు ఇచ్చి ఆయన్నే గెలిపిస్తాం. టీఆర్ఎస్. నమస్తే అమ్మ, మీ పేరు? లలిత. కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేస్తుంది? బాగుంది. కార్పొరేటర్ ఎలా చేస్తున్నాడు? మంచిగా చేస్తాం. ఈసారి మరి మీ మద్దతు అంతా బాగుంది. కార్కి ఇస్తారా? కార్కి ఇస్తారా? పువ్వుకి ఇస్తారా? కమలానికి? కార్కి ఇస్తాం. మరి వల్వార్ నగర్లో మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? పరేష్ మణి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? పుట్టింది ఇక్కడనే. ఎలా ఉంది కేసీఆర్ ప్రభుత్వం? కేసీఆర్ బాగానే ఉంది. తెలంగాణ వచ్చినాక డెవలప్ అనిపిస్తుందా? డెవలప్ అయిందండి. కార్పొరేటర్ ఎలా చేస్తున్నాడు? కార్పొరేటర్ బాగా చేస్తున్నాడు, మంచిగా ఇది చేస్తున్నాడు. 7 సంవత్సరాల్లో మీకు ఏం డెవలప్ అనిపిస్తుంది? చాలా అయిందండి. ఈ రోడ్స్ అని, డ్రైనేజ్, వాటర్ సప్లై ఇవన్నీ ఇది అయిపోయింది. అయితే మరి కేసీఆర్కు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బండి సంజయ్లో ముగ్గురులో ఎవరిని అనుకుంటారు మీరు? కేసీఆర్. మీ కార్పొరేటర్ గుర్తు? టీఆర్ఎస్. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మహిళా ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? నాగమణి. కాలనీ పేరు? వల్వార్ నగర్. కార్పొరేటర్ ఎలా చేస్తున్నాడు? మంచిగా చేస్తుండయా. ఆయన వచ్చినాక ఏమేమి డెవలప్ చేశాడు? మంచిగా నీళ్లు బాగానే ఉంది, కరెంటు బాగానే ఉంది, ఇక్కడ రోడ్డు కూడా బాగానే ఉంది అయ్యా. దవాఖాన ఉంది ఇక్కడ 24 గంటలు. కేసీఆర్ పథకం ఎట్లా ఉంది? బాగుంది. మా అబ్బాయికి ఇస్తుండే పింఛన్, ఆయనకి కలిసి పిల్లగాడు. ఎంత వస్తుంది? 3000. మరి ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ మద్దతు ఎట్లుంటుంది? అదే అంటున్నా కదా, మేము ఆయనకే కరెక్ట్ ఆయనకే ఇస్తాం మేము. అంటే ఆయన అంటే కేసీఆర్కి గుర్తు? కారు గుర్తు. సరేనా? ప్రస్తుతం మనము కప్రా డివిజన్ నేతాజీ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ చూసినట్టయితే మరి రాబోయే ఎలక్షన్లో మరి ఒక్కొక్కరి మద్దతు ఎలా ఉంటుందో వాటిని తెలుసుకుందాం. నమస్తే సార్. సార్. ఓటాకుందా? ఉంది సార్. ఎక్కడ? కాప్రా సార్. మరి రాబోయే ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసింది, ఉత్తమ్ ఎలా చేస్తున్నాడు, బండి సంజయ్ ఎలా చేస్తున్నాడు చెప్పగలరా? చెప్తాను సార్. కేసీఆర్ ప్రభుత్వం అయితే ఈసారి ఓట్లు ఎవరు వేస్తారు? బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం సార్. అవును సార్. ఎందుకు అటువైపు? ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరగలేదు సార్ ఇక్కడ, కాలువలు కానీ రోడ్లు కానీ, అందుకనే. చెప్పండి, మరి ఓటకుందా మీకు? ఉందండి. మరి కప్రా సర్కిల్ డివిజన్లో ఈసారి కార్పొరేటర్గా చాలా మంది పోటీకి వస్తున్నారు. డెవలప్ జరిగిందా కప్రా? టీఆర్ఎస్ డెవలప్ చేసింది. 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ ఇంతగానో డెవలప్ చేసింది. లివింగ్ లైఫ్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ లైఫ్ పెరిగింది. ఇంత పెరిగినాక కూడా కూలీలు పెరిగాయి, అన్నీ పెరిగాయి, ఉద్యోగాలు వచ్చాయి, నీరు 24 గంటలు నీరు వస్తుంది, 24 గంటలు కరెంటు వస్తుంది. ఇలాంటి మార్కెట్లు వెళ్తాయి, ఇంకా ఎక్కువ చేశారు. అన్నీ చేసినాక టీఆర్ఎస్కి ఎందుకు ఓటేయద్దు? ఒక ప్రశ్నించేవాడు ఉండాలి, కరెక్టే. కానీ అందరూ అది బీజేపీ అంటే ఏముందని? ఇప్పుడు వాళ్ళకు 10 సీట్లు వచ్చాయి అనుకో, ప్రజలకి ఏం చేయగలుగుతారు? దించేయగలుగుతారా? మరొక కాక టీ తాగుతున్నాడు ఇక్కడ, ఆయన తెలుసుకుందాం. చెప్పండి సార్, ఓటుందా? ఓటున్నా సార్. ఎలా ఉంది కేసీఆర్ ప్రభుత్వం? బాగా చేస్తుందా? ఎటు చెప్తాం సార్, ఆడు మాకు కొంచెం మంచిగా చేస్తాడు, కొంచెం చెడు చేస్తున్నాడు. మరి సార్ ఎవరికి ఇస్తావు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మద్దతు? చూడాలి సార్, ఇక ఎట్లా డిసెంబర్లో ఉంది ఓటు, చూడాలి, మూమెంట్ని బట్టి చేస్తాం. కేసీఆర్ని చూస్తావా, ఉత్తమ్ చూస్తావా, బండి సంజయ్ని చూస్తావా? మనకి ఎవరు మంచిగా చేస్తావో వాళ్ళని చూస్తాం. మరి మంచి చేసినట్టు అనిపిస్తుందా? పర్వాలే, కొద్దిగా అయితే మంచిగా చేసే వాళ్ళు వస్తారు అనిపిస్తుందా? చెప్పలేము, రావచ్చు, చెప్పలేము. మరొక ఓటర్ తెలుసుకుందాం. కాపురా డివిజన్లో మరి చెప్పు, ఎలా ఉంది ప్రభుత్వం? బాగా చేస్తుందా? ప్రభుత్వం చాలా మంచిగా ఉన్నాయి సార్. మన కేసీఆర్ సార్ ప్రభుత్వం మంచిగా ఉన్నాయి. తెలంగాణ చాలా గ్రేట్ ఉన్నాయి. కేసీఆర్ సార్ మంచిగా చేస్తున్నాం, అందరికీ మంచిగా ఉన్నాయి.
ప్రతి మనిషికి తిండికి ఫుడ్ మంచిగా ఉన్నాయి రోజు. ఇంకా ప్రతి ఆ రోగంకి మంచిగా ఉన్నాయి, ట్రీట్మెంట్ మంచిగా నడుస్తుంది. కేసీఆర్ సార్కి ఒక రిక్వెస్ట్ ఉంది, అంటే అది 10,000 వాటర్ వచ్చింది మొన్న. దానికి పరేషాన్లో ఉన్న గరీబ్ వాళ్ళు మేము రోజు కష్టం చేసి బిజినెస్ చేసిన వాళ్ళు, చిన్న చిన్న దందా చేసేవాడు. అందుకున్న హెల్త్ బాగాలేదు, పరేషాన్లో అందరూ. మీరు హెల్ప్ చేయండి. అది సరిగా ఈ సేవలో మీ సేవలో ఎవరు యాక్షన్ తీసుకుంటలేదు. కాబట్టి ఏంటంటే మీరు కేసీఆర్ సార్ చెప్పిండు కాబట్టి, కేటీఆర్ సార్ మనకు ఒక యంగ్ లీడర్ ఉన్నాయి మన తెలంగాణ గురించి మంచి చేస్తున్నాం. నెక్స్ట్ మన సీఎం కేసీఆర్ సారే. కప్రా డివిజన్ నుంచి మరొక ఓటర్తో మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పు మీ పేరు? యాకూబ్. ఎట్లా జరిగింది? కప్రా డెవలప్ జరిగిందా? దేని గురించి అంటారు మీరు? కప్రా డెవలప్మెంట్ జరిగిందా? జరిగింది. ఏమేం చేశారు? సీసీ రోడ్లు, కరెంటు పథకాలు, కేసీఆర్ పథకాలు మంచిగా ఉన్నాయా? మంచిగా బాగానే ఉంది, బాగానే ఉంది. కార్పొరేటర్ బాగా చేస్తుండే? బాగానే వేస్తుండే. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మద్దతు ఎలా ఉంటుంది? ఇక ఉండే అంటే సరే చెప్తాం. ఇప్పుడు ఏం కేసీఆర్కు చూపుతారా మద్దతు? ఉత్తమ్ కుమార్ రెడ్డికా, బండి సంజయ్కా? కేసీఆర్కి ఇస్తాం మేము. మరొక ఓటర్ దొరికిండు, యంగ్ లీడర్ దొరికిండు, యంగ్ అండ్ డైనమిక్ ఓటరు. అడిగి తెలుసుకుందాం. పేరు? కృష్ణ. ఎప్పటి నుంచి చేస్తాం వ్యాపారం? 10 సంవత్సరాలు అవుతుంది. చదువుకున్నావా? ఎక్కడ దాకా? డిగ్రీ. సో ఈసారి మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అలా చేసింది, మంచిగా చేసింది, డెవలప్ జరిగింది. చూస్తే మరి ఈసారి ఎవరికి మద్దతు చెప్తా? కేసీఆర్కా, ఉత్తమ్కా, బండి సంజయ్కా? కేసీఆర్ ఏమన్నా ఎప్పుడు. నామ్ క్యా? मेरा नाम निजामुद्दीन. ఓటు ఉంది, డెవలప్ అయింది, అంతా బాగానే ఉంది. టీఆర్ఎస్. అలాగే కప్రా డివిజన్ నుంచి బంజారా కాలనీలో ఉన్న ప్రస్తుతం కొంతమంది మహిళలను అడిగి మరి అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? భారతి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? 25 సంవత్సరాల నుంచి. ఓటకు ఉందా? ఉంది. డివిజన్ డెవలప్ అయిందా? మరి బంజారా కాలనీలో సీసీ రోడ్లు కానీ, మంచినీరు కానీ, మురుగునీరు సమస్య కానీ ఏమైనా ఉందా? డెవలప్ ఉంది. కార్పొరేటర్ ఎలా చేస్తుంది? బాగానే ఉంది ఇప్పుడు మందం అయితే. మరి ఎలక్షన్స్ రాబోతున్నాం, మీరు కేసీఆర్కి ఇస్తారా మద్దతు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బండి సంజయ్? మేము కేసీఆర్. కార్పొరేటర్ మంచిగా చేస్తుండే? బాగానే చేస్తుంది. మీ కాలనీ బాగున్నట్టు అనిపిస్తుందా? బాగానే ఉంది. ఎవరికి వస్తుంది ఈసారి ఓటు? మరి కేసీఆర్కే. మానిబాయ్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వచ్చి? ఉండదు 30-40 సంవత్సరాలు. ఓటు ఉందా మీకు? ఉంది. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరికి ఉంటుంది మద్దతు? మద్దతు అంటే కేసీఆర్కే పెడతా, కార్ గురించి. అలాగే మరొక ఈ ఓటర్తో అడుగుదాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు శ్రీకాంత్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మేము 25 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఎలా ఉంది కాలనీ? డెవలప్ జరిగిందా? అయింది డెవలప్, అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చింది. కార్పొరేటర్ బాగా చేస్తున్నట్టేనా? బాగానే చేస్తుండు. కేసీఆర్ విషయంలో ఎలా ఉంటారు మీరు మద్దతు? కేసీఆర్ అంటే ఓకే, ఇప్పుడు బాగానే చేస్తున్నాడు. మొన్న ఫ్లడ్స్కి అవి ఇచ్చిండు. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి 50% ట్యాక్స్ కూడా తగ్గించిండు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా పెంచిండు శాలరీ. ఇది వాటర్ది, కరెంట్ది ప్రాబ్లం ప్రతిసారి ఉంటుందా? ఇప్పుడే ఈ మధ్య కాలంలో? ప్రతిసారి ఉంటుంది. మోరిది అయితే ఉంటుంది, చేంజ్ కాలేమి. మోరిది అయితే చేంజ్ అయితే లేదు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది మీ ఓటు? మేము మరి చూడాలి. కేసీఆర్కే వేస్తా, కారు గుర్తుకే వేస్తాం. ఎక్కడ ఉంటావు? ఇక్కడనే ఉంటా, బంజారా కాలనీలో. ఎట్లా ఉంది కాలనీ? డెవలప్ జరిగిందా? ఏం డెవలప్ లేదు, అట్లనే ఉంది. డెవలప్ లేదు, ఏం లేదు. కార్పొరేటర్ బాగా చేస్తలేడా? మరి కార్పొరేటర్ ఏం చేస్తుండు? మన 10,000 ఇచ్చిండా? 10,000 ఇచ్చింది కానీ మా ఓనర్ అమ్మనే తీసుకుంది. మాకు 2,000 ఇచ్చింది, ఆమె తాతిమే తీసుకుంది. మరి ఎట్లా మరి ఎలక్షన్లో ఎట్లుంటుంది నీ మద్దతు? కారుకా, చెయ్యికా, పువ్వుకా? కారుకే. అలా చూస్తే మరొక ఓటర్, మీ పేరు? రేణుక. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? 5. ఓటాకు వచ్చిందా? వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఓటు? ఫస్ట్ టైం మొన్న వేసినాను. 2018లో. ఈసారి రెండోసారి. మరి ఎట్లా అంటే దేని చూసి అభివృద్ధి చూసి చేస్తావా, మనిషిని చూసి చేస్తావా, పార్టీ? అభివృద్ధిని చూసే వేస్తా. అభివృద్ధి జరిగిందా మీ కాలనీ? జరగలేదు. సరే, మరి ఓటు కేసీఆర్కా, ఉత్తమ్ కుమార్కా, బండి సంజయ్కా? కేసీఆర్కి వెయ్యను. బండి సంజయ్కి వేస్తావా? అంటే కారు గుర్తు, చెయ్యి గుర్తు, పువ్వు గుర్తు. బీజేపీకే వేస్తా. మరొక ఓటర్ ఉన్నారు ఇక్కడ. సార్ చెప్పండి సార్, మీ పేరు? వినయ్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? నేను పుట్టింది ఇక్కడ, నా 34 ఇయర్స్ అయింది పెరిగి. మన వరద వచ్చిందా ఇక్కడ? వచ్చిందండి. సహాయ సహకారాలు అందినాయి, ఇచ్చారు. ఎట్లా కేసీఆర్ పాలన? ఓకే, పర్వాలేదు, కానీ ఇంకా కొంచెం బెటర్గా ఉండాలి. ఏం సజెషన్ ఇస్తారు ప్రభుత్వానికి? మా గల్లీకి వచ్చేసి యాక్చువల్గా మా 20 ఫీట్స్ రోడ్ అని చెప్పారు. 20 ఫీట్స్ రోడ్ లేదు మాకు. ఇప్పుడు వచ్చేసి పక్కన ప్లాట్ వాళ్ళు ఉన్నారు. మాది యాక్చువల్గా మేము నించున్నంత వరకే మాకు 6 ఫీట్స్ రోడ్ అని చెప్తున్నారు. అదొకటి. ఇంకోటి వచ్చేసి మా 20 ఫీట్స్ రోడ్ కావాలి. ఇది
20 ఫీట్స్ రోడ్ కావాలి మాకు. డ్రైనేజ్ అనేది ముఖ్యంగా మాకు డ్రైనేజ్ అనేది లేదు. డ్రైనేజ్ ఉంది కానీ అది వచ్చేసి 4 ఇంచెస్ డ్రైనేజ్ ఉన్నది. మాకు ఆల్మోస్ట్ 8 ఇంచెస్ డ్రైనేజ్ కావాలి. ఒకటి వాటర్లో వచ్చేసి మురికి వస్తుంది. వాటర్లో మురికి ఎలాగా అంటే మనము డ్రైనేజ్ వాటర్ ఉంటుంది కదా, అదే డ్రైనేజ్ మిక్స్ అయ్యి వస్తుంది వాటర్. మద్దతు ఎలా ఉంటుంది సార్? మరి మీరు ఏ పార్టీకి ఇస్తారు? మేము వచ్చేసి ప్రజెంట్ కేసీఆర్ చేస్తున్నారు కానీ ప్రజెంట్ వచ్చేసి ఒక్కసారి అయితే బీజేపీ ఆర్ ఇదేంది కాంగ్రెస్ అని చెప్పేసి అనుకుంటున్నాము. కాంగ్రెస్ లేదా బీజేపీ? కాంగ్రెస్ లేదా బీజేపీ. చెప్పండి మేడం, మీ పేరు? లత. ఓటు హక్కు ఉందా మీకు? ఉంది. ఎట్లా ఉంది మీ కాలనీ? డెవలప్ జరిగిందా జరగలే? మంచిగానే అయింది కేసీఆర్ వచ్చినప్పుడు నుంచి. మీ కార్పొరేటర్ ఎట్లా చేస్తుంది? మంచిగానే చేస్తారు అన్ని. బియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. కరెంట్ పరిస్థితి ఎలా? కరెంట్ బాగానే వస్తున్నా రోజు? బాగానే వస్తుంది. మరి సార్ ఎవరికి ఇస్తాం మద్దతు? కేసీఆర్కే. వచ్చినప్పుడు రైతు బంధు పింఛను అన్నీ బాగానే అందుతున్నాయి మాకు. మంచిగానే ఇస్తుండు, ఆయనకే ఇస్తాం. చెప్పండి మేడం, మీ పేరు? రమణి నా పేరు. ఎట్లా ఉంది కాలనీ? డెవలప్ జరిగిందా? కాలనీ మేము వచ్చి 4 ఇయర్స్ వస్తుంది కానీ ఇక్కడ కాలనీ డెవలప్ ఏం లేదు సార్ చెప్పడానికైతే. కార్పొరేటర్ ఎట్లా చేస్తుండు? కార్పొరేటరు మాకు తెలిసినంత వరకు ఇక్కడ నుంచి మొత్తం పోతుంది వరద. ఇక్కడ ఏం లేదు అంత. మేము వచ్చి ఈసారి ఎట్లా ఎవరికి ఇస్తాం మద్దతు? మద్దతు అంటే ఇక కేసీఆర్కి. ఓటర్తో మాట్లాడదాం. మీ పేరు? బద్రీబాయి. ఎక్కడ ఉంటావు? ఇక్కడ ఇదే ఇల్లు. బద్రీబాయి. పేరు? నాయక్ నగర్ కాలనీ. ఓటు ఉందా? ఉందా. పింఛన్ వస్తుందా? వస్తుంది. బియ్యం వస్తుంది. కరెంట్ ఎట్లా వస్తుంది మీ ఇంట్లో? కరెంట్ మంచిగానే వస్తుంది. నీళ్ళు కూడా వస్తుంది. మరి మీ కాలనీలో సీసీ రోడ్లు ఇవన్నీ వేసిరా? వేసిర్రు సార్. బియ్యం మన వరద వస్తే 10,000 ఇచ్చిరా? ఇచ్చిర్రు. మరి సార్ ఎవరికి ఇస్తావు మద్దతు? మద్దతు కేసీఆర్కి ఇస్తా. మరి మీ కాలనీ బాగా డెవలప్ అయిందా? మంచిగానే ఉంది. నీళ్ళు వస్తున్నాయా? వస్తుంది మంచి. బియ్యం తీసుకుంటావా? తీసుకుంటున్నా. మరి ఎవరికి ఇస్తావు ఓటు? అదే కార్కే కేసీఆర్కి వాళ్ళకే ఇస్తున్నాం. ఆయన బియ్యం ఇస్తుండు, అందరికి పింఛన్ ఇస్తుండు, అందరికి ఏమో అది మంచి నీళ్ళు ఏమో అది డబ్బులు తక్కువ చేసిండు. ఎట్లా ఉంది మీ కాలనీ? డెవలప్ జరిగిందా? జరిగింది. కార్పొరేటర్ ఎట్లా చేస్తుండు? బాగానే చేస్తుండు. సార్ ఎవరికి ఇస్తావు మద్దతు? కేసీఆర్కే. ఎవరికి ఇస్తావు ఈసారి? కేసీఆర్. కారు గుర్తుకేస్తా, చెయ్యి గుర్తుకేస్తా, పువ్వా? పువ్వుకేస్తా. ఈసారి మరొక ఓటర్ ఉన్నారు, వారి మీ పేరు? గణేష్ నాయక్. ఎక్కడ ఉంటావు? కాపురా బంజారా కాలనీ. ఎలా ఉంది మీకు? డెవలప్ అయిందా మీ కాలనీ? డెవలప్ అయింది, ఏదో కొద్దిగా అయింది. ఎట్లుంటుంది మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ మీ మద్దతు? ఈసారి మద్దతు అంటే బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకు అటువైపు అంటే కేసీఆర్ గారు ఏం చేయలేదు మాకు అసలు. వరదాల అసలు ఏం లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, బాగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుండే. ఓటేస్తాడా ఏడా కనుక్కుందాం. ఏం పేరు బ్రదర్? రమేష్. ఓటక్కుందా? ఉంది. ఎన్ని సంవత్సరాలే? ఫస్ట్ 20 ఇయర్స్ నాకు. ఎవరికి ఇస్తాం మరి ఫస్ట్ ఓటు? ఇండిపెండెంట్. ఎవరికి ఇస్తా? కేసీఆర్ నచ్చిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బండి సంజయ్ ఇట్లా ఎవరు ఇష్టపడతారు? బండి సంజయ్. అట్లా నాకు బీజేపీ ఇష్టం అంతే. ఎక్కడ ఉంటావు? ఇగో ఇక్కడ పక్క గల్లీలో. ఏం పేరు ఈ గల్లీ పేరు? బంజారా. ఓటు ఉందా మీకు? ఉంది. పింఛన్ వస్తుందా? వస్తుంది. 2000. మన వరద నీళ్ళ వల్ల 10,000 వచ్చినాయా? రాలేదు. అప్లై చేసినా లేదా? చేయలేదు. ఆడ ఫుల్ గల్లీ మంది ఉన్నారు. మరి ఓటు ఎవరికి వేస్తావు? కార్కే వేస్తా. ఎందుకు? కేసీఆర్. ఎందుకు? ఇప్పుడు మంచి చేస్తున్నా కదా అందరికి, అందుకని ఆయనకి వేస్తా. నీ పేరు? దానిపై ఓటక్కుందా? ఉంది. ఎవరికి వేస్తావు? కార్కి. కార్కేనా? కార్కే వేస్తావు.